ఒకానొక టైంలో తనకు అవకాశం ఉండదు కాబట్టి రెండోసారి ప్రెసిడెంట్ అయినా ఆ తర్వాత రిటైర్ అయిపోతానని ట్రంప్ అన్నారు. అంతేకాదు 22వ సవరణను మార్చడానికి తన అస్సలు వ్యతిరేకమని కూడా చెప్పుకొచ్చారు. అయితే కాలం మారిందే, ఇప్పుడు మూడోసారి కోరిక కూడా పుట్టింది. ట్రంప్ పద్ధతి చూస్తూ ఉంటే సరిగ్గా రష్యా అధ్యక్షుడు పుతిన్ తరహాలోనే వెళ్తున్నారని అనిపిస్తుంది. పుతిన్ కూడా అంతే. మొదటిసారి అనుకోకుండా అధ్యక్షుడయ్యి రెండోసారి ఎన్నికల్లో గెలిచి గద్దెనెక్కారు. అది మొదలు ఇప్పటి వరకు ఆయన గద్దె దిగనే లేదు. ఎన్నికలు ఎన్ని జరిగినా సరే ప్రెసిడెంట్ మాత్రం పుతినే. ఇప్పుడు ట్రంప్ కూడా అదే రూట్ను ఫాలో అవుతున్నట్లుగా కనిపిస్తుంది. డొనాల్డ్ ట్రంప్ ఆలోచన తీరు చూస్తుంటే ప్రపంచంలో అగ్రదేశాలుగా ఉన్న అమెరికా, రష్యా, చైనాలు మూడింటిని ఏకం చేసే దిశగా అడుగులేస్తారేమో అనిపిస్తోంది. పద్ధతులు, విధి విధానాల్లో కాకపోయినప్పటికీ రాజకీయ అధికారాన్ని కొనసాగించడంలో ఈ మూడు దేశాలు కూడా బలక్కున్నాయా అనిపిస్తోంది. అందులోనూ అమెరికా శత్రు దేశాలుగా ఉన్న చైనా, రష్యా అధ్యక్షులతో ట్రంప్ మొదటి టర్మ్లో భేటీ అవడం చూస్తే వాళ్లకు ట్రంప్కు మధ్య ఎంతో స్నేహం ఉన్నట్లు కనిపిస్తోంది. ఒక విధంగా ట్రంప్, పుతిన్ ఇద్దరూ మంచి స్నేహితులనే వాదనకు బలం చేకూర్చే ఉదాహరణలు చాలానే ఉన్నాయి. డొనాల్డ్ ట్రంప్ 1987 నుంచి రష్యాలో వ్యాపార ఒప్పందాలు కొనసాగించారు. అక్కడ వ్యాపార అవకాశాలు పరిశీలించడానికి చాలాసార్లు రష్యాలో పర్యటించారు. రష్యన్ రియల్ ఎస్టేట్ అభివృద్ధి ఒప్పందాల నుండి జాయింట్ వెంచర్ల కోసం ప్రయత్నించారు. అయితే రష్యా రియల్ ఎస్టేట్ ఒప్పందాల్లో ట్రంప్ సక్సెస్ అవ్వనప్పటికీ రష్యన్లు ట్రంప్ ఆస్తుల్లో భారీగా పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తోంది. అయితే మాస్కోలో ట్రంప్ భవనాన్ని నిర్మించే ప్రయత్నాలు జూన్ 2016 నుంచి కొనసాగించినట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. అదే సమయంలో ట్రంప్ అధ్యక్ష ఎన్నికలకు రిపబ్లికన్ నామినేషన్ను పొందారు. జనవరి 2017లో ట్రంప్ రష్యా డోసియర్ అని పిలిచే సంచలన నివేదిక బయటకొచ్చింది. ఇది ట్రంప్ సలహాదారులు రష్యా మధ్య సంబంధాలపై ఆరోపణలు చేసింది. అయితే ఆ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన మీడియా సమావేశంలో ట్రంప్ స్పందిస్తూ రష్యాతో తనకు ఎలాంటి ఆర్థిక సంబంధాలు లేవని చెప్పారు. ట్రంప్కు రష్యాతో ఎటువంటి వ్యాపార సంబంధాలు లేవని వైట్ హౌస్ కూడా తెలిపింది. గత 10 సంవత్సరాలుగా ట్రంప్ రష్యా నుండి ఎలాంటి ఆదాయం పొందలేదని ట్రంప్ న్యాయవాదులు కూడా పేర్కొన్నారు. అయితే ట్రంప్ పాలనలో ఉన్నంత కాలం ఈ అంశంపై చర్చలు, వాదోపవాదాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ట్రంప్ రష్యాలో తన వ్యాపారాలను వృద్ధి చేయనప్పటికీ రష్యాలో పుతిన్ మాదిరి పర్మనెంట్ అధ్యక్షుడిగా ఉండే ప్లాన్ చేస్తున్నారా అనిపిస్తోంది. దీనికి గతంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు బలం చేకూరుస్తున్నాయి. ఇక్కడ ట్రంప్ 2024 ఎన్నికలను దాటి ఎన్ని పర్యాయాలు ప్రస్తావించారో చూద్దాం. ట్రంప్ ధోరణి చూస్తుంటే ఆయన చెప్పే నంబర్లకు అంతులేదని అర్థమవుతుంది. సరిగ్గా రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా ఇలాగే చేశారు. రష్యాలో పుతిన్ అధ్యక్షుడైనప్పటి నుండి మరో వ్యక్తి అధికార పీఠాన్ని ఎక్కలేకపోయారు. ఎన్నికలు ఎన్ని జరిగినా పదవి మాత్రం పుతిన్ను దాటి వెళ్ళింది లేదు. మాజీ ఇంటెలిజెన్స్ అధికారిగా పనిచేసిన పుతిన్ ప్రస్తుతం 4వ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. గతంలో రష్యాకు 2వ అధ్యక్షుడిగా 2000 సంవత్సరం నుండి 2008 వరకు పనిచేశారు. దీనికి ముందు 1999 నుండి 2000 వరకు పుతిన్ రష్యా ప్రధానమంత్రిగా కూడా పనిచేశారు. మళ్లీ 2008 నుండి 2012 వరకు మరోసారి గద్దెనెక్కారు. రష్యాలో అత్యంత ఎక్కువ కాలం పదవిలో ఉన్న సోవియట్ నాయకుల్లో జోసెఫ్ స్టాలిన్ తర్వాత పుతినే. 1996లో రాజకీయ పదవి చేపట్టిన పుతిన్ 1999లో ప్రధానమంత్రిగా ఎంపికవడానికి ముందు రష్యా భద్రతా మండలి కార్యదర్శిగా పనిచేశారు. నాటి ప్రెసిడెంట్ బోరిస్ ఎల్స్టిన్ రాజీనామా తర్వాత పుతిన్ తాత్కాలిక అధ్యక్షుడయ్యారు. 4 నెలల కంటే తక్కువ వ్యవధి ఉన్న ఆ అధ్యక్ష పదవి తర్వాత 2004లో తిరిగి ఎన్నికయ్యారు. రష్యాలో 2 సార్లు వరుసగా అధ్యక్ష పదవి చేపడితే తర్వాత అధ్యక్షుడిగా నిలబడలేదు. ఈ రాజ్యాంగ పరిమితుల కారణంగా పుతిన్ 2008 నుండి 2012 వరకు డిమిత్రీ మెద్వెదేవ్ అధ్యక్షతన రెండోసారి ప్రధానమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2012లో తిరిగి ప్రెసిడెంట్గా మారారు. ఈ ఎన్నికల్లో భారీగా మోసం జరిగిందని ఆరోపణలు వచ్చాయి. అయినప్పటికీ 2018లో పుతిన్ తిరిగి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
ఇక పుతిన్ 4వ అధ్యక్ష పదవీ కాలం 2024తో ముగియాలి. అయితే ఏప్రిల్ 2021లో ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత పుతిన్ చట్టానికి సంబంధించిన రాజ్యాంగ సవరణలపై సంతకం చేశారు. అందులో 2 సార్లు మాత్రమే అధ్యక్ష పదవిని చేపట్టే చట్టాన్ని సవరించి తన అధ్యక్ష పదవిని 2036 వరకు పొడిగించేలా చేశారు. దీంతో మార్చి 2024లో పుతిన్ తిరిగి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇక పుతిన్ పాలనలో రష్యా రాజకీయ వ్యవస్థ అధికార నియంతృత్వంగా మారింది. పుతిన్ పాలన అవినీతి, మానవ హక్కుల ఉల్లంఘనలతో నిండిపోయింది. రాజకీయ ప్రత్యర్థులను జైలుకు పంపడం నుండి రష్యాలో ఇండిపెండెంట్ మీడియాపై బెదిరింపులు, సెన్సార్షిప్, న్యాయమైన ఎన్నికలు లేకపోవడం వంటి తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. ఇక చైనా పరిస్థితి కూడా అంతే. ప్రస్తుత చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఇంకాస్త ముందుకెళ్లి జీవితాంతం అధికారంలో కొనసాగేందుకు వీలుగా రాజ్యాంగాన్ని సవరించారు. అప్పటి వరకు 2 సార్లు మాత్రమే అధ్యక్ష పదవి చేపట్టాలనే పరిమితిని తొలగించే చట్టాన్ని ఆమోదింపజేశారు. 1990ల నుంచి చైనాలో 2 పర్యాయాల పదవీ పరిమితి ఉంది. కాగా 2018లో పార్లమెంటు వార్షిక సమావేశమైన నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ ద్వారా ఈ రాజ్యాంగ మార్పులు చేశారు. ఈ ఓటును రబ్బర్ స్టాంపింగ్ అంటూ అప్పుడు తీవ్రమైన విమర్శలు వచ్చాయి. 2964 కాంగ్రెస్ ఓట్లలో 2 ప్రతినిధులు మాత్రమే రాజ్యాంగ సవరణ చేయడానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. ఆ ఓటింగ్లో 3 గైర్హాజరయ్యారు. అంటే 5 మినహా అందరూ రాజ్యాంగాన్ని సవరించడానికి ఓకే చెప్పారు. 2023లో పదవీ విరమణ చేయాల్సి ఉండగా ప్రెసిడెంట్ జిన్పింగ్ మావో తర్వాత తానే కమ్యూనిస్టు పార్టీ కాంగ్రెస్ కు ఏకైక నాయకుడనే విధంగా తిష్ట వేసుకుని కూర్చున్నారు. అమెరికాలో ట్రంప్ వ్యవహారం కూడా సరిగ్గా ఇలాగే కనిపిస్తోంది. పుతిన్లా 4 పర్యాయాలే కాదు, జిన్పింగ్లా జీవితకాలం ప్రెసిడెంట్ సీటు దిగకుండా ఉండడానికి ప్లాన్ చేస్తున్నట్లు ఉంది. అయితే ఇది అమెరికా లాంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో సాధ్యం కావడం అత్యంత కష్టమైన పని అనాలి. కానీ ట్రంప్ను తక్కువ అంచనా వేయలేని పరిస్థితి. ఇప్పటికే రష్యా అధ్యక్షుడు పుతిన్లా అమెరికాలో అత్యంత కీలకమైన శాఖల్లో తన వాళ్ళను నియమించుకుంటున్నారు. పుతిన్ స్టైల్లో వాళ్లకు పూర్తి అధికారాలు ఇచ్చినట్లే వ్యవహరిస్తూ మొత్తం నిర్ణయాధికారాన్ని తనను దాటి వెళ్లకుండా ప్లాన్ చేస్తున్నారు. దీనితో ట్రంప్ రాజ్యాంగ సవరణకు రెడీ అయ్యే అవకాశం లేకపోలేదు. అయితే చివరకు అది ఫలిస్తుందా లేదా అన్నది చూడాలి మరి.